మత్తయి సువార్త 4:23 రాయబడింది. ఆయన వారి సమాజ మందిరాల్లో, గలిలయలోని సమాజ మందిరాల్లో దేవుని రాజ్యమును గురించినటువంటి సువార్త ప్రకటిస్తూ రోగులను బాగు చేస్తూ సంచరిస్తూ ఉన్నాడు అని రాయబడింది. దేవుని స్తోత్రం. ఆయన గలిలయ అంతటా సంచరించాడు. గలిలయ వెలిగించబడింది. అంధకారపు గలిలయ వెలిగించబడింది యేసు యొక్క రాకడ వలన, యేసు యొక్క సంచారం వలన. దేవుని వాక్యంలో అపోస్తల కార్యములు 10వ రాయబడింది. ఆయన ఈ లోకంలో సంచరించాడు, మేలు చేస్తూ సంచరించాడు. ప్రకటన గ్రంథము 2వ1 రాయబడింది. 7 దీపస్తంభముల మధ్యలో, అనగా 7 సంఘముల మధ్యలో, వెస్ట్ ఏషియాలో, చిన్న ఆసియాలో ఉన్నటువంటి ఆ 7 సంఘాల మధ్యలో సంచరిస్తున్నటువంటి పునరుత్థానుడైనటువంటి మహిమపరచబడినటువంటి యేసు యొక్క సంచారం దేనికి? మనల్ని బలపరచడానికి. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారము చేయుచున్నది. అపవాది కూడా సంచారం చేస్తున్నాడు. అపవాది మింగివేయాలని సంచరిస్తున్నప్పుడు ప్రభు మనల్ని బలపరచాలని, మేలు చేయాలని, ఆశీర్వదించాలని సంచరిస్తున్నాడు. కాబట్టి ఈ దినాల్లో మన మధ్యలో, మనలో ఆయన సంచారము జరగడానికి ప్రభు సహాయం చేయనుగా.